మహిళలందరూ కూడా స్టేజ్ పైన వచ్చి వారి ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో మహిళా శక్తి ఏందో వారి ఈరోజు నిరూపించడం జరిగింది. అందరూ కూడా చెప్పినారు, ఈ మహిళా సోదరి చెప్పింది ఎట్లా 30,000 లోన్ తీసుకొని పైకి వచ్చాను. ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్తున్నామా, నేను కూడా ఒక రైస్ బిల్ పెట్టాలని ఉంది సార్, నాకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే నేను వారికి తక్షణమే మీకు ఏది హెల్ప్ ఏ సాయం కావాలనుకున్నా ప్రభుత్వం నుంచి ఇస్తాము. ఎందుకంటే మహిళలు రైస్ బిల్ నడిపించడం అంటే చాలా కష్టమైన విషయము. కానీ ఆమె ధైర్యం చేసి ముందుకు వస్తుంది, ఆమెను ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. డెఫినెట్లీ వారికి రైస్ బిల్ పెట్టడానికి మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఇంకో సోదరి మరి ఆయన కూడా చెప్పింది, సార్ నాకు 50,000 రూపాయల లోన్ మొదలు తీసుకున్నాను, తర్వాత మెల్లమెల్లగా నేను నా బిజినెస్ పెంచుకొని చాలా సంతోషంగా ఉన్నాయని చెప్పి మరి మంచి ఏమైనా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అక్కడ పోయినాను. ఇక్కడ మన దగ్గర కూడా మహిళలందరూ కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మన మందవారిలో కూడా ఒక పెట్రోల్ బంక్ శాంక్షన్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడే మన మహిళలకు అందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తున్నారు. స్కూల్ యూనిఫామ్స్ కట్టాలి, క్యాంటీన్స్ నడిపించాలి, సోలార్ బస్సెస్ నడిపించాలి. ఇవన్నీ కూడా కార్యాచరణ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మహిళలందరినీ కూడా కరోడ్పతి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆలోచన వచ్చింది, మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పావులా వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలోచించి మీ అందరికీ పావులా వడ్డీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే చెప్తున్నది, మీకు వడ్డీ లేని రుణాలు మీ అందరికీ కూడా మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేది అవసరం ఉన్నది. నిన్న నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో చర్చించేటప్పుడు అక్కడ ఒక నాయకుడు ప్రశ్నించినాడు, సార్ ఎంత ఇస్తున్నారు మీరు వడ్డీ లేని రుణాలని, ఎంత ఇంట్రెస్ట్ సర్కంపెన్షన్ ఉండాలని చెప్పి అడగడం జరిగింది. అయితే 7%, 5 లక్షల వరకు మనకు 7% రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, 2.5 కోట్ల రూపాయలు ఏదైతే వడ్డీ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 5 లక్షల కన్నా ఎక్కువ. కొందరు మహిళా సోదరులందరూ కూడా, సార్ మాకు ఇంకా ఎక్కువ లోన్ కావాలి, ఎందుకంటే పోల్ట్రీ పెట్టుకోవాలంటే ఎక్కువ రుణాలు అవసరం. ఈ ఎక్కువ రుణాలు ఎవరైతే తీసుకుంటారో మహిళలు వారికి కూడా వడ్డీ లేని రుణాలు అంటే 7% వరకు ఏదైతే వడ్డీ ఉందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబడుతుంది. అంటే మన మహిళలను, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు మహిళలను మనం కరోడ్పతి చేయాలి, వీళ్ళకు ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి ఒక ఆలోచనతోని వారు ముందుకు వెళ్తున్నారు. కానీ మనకు కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ ఒక ఆలోచనతోని మనందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మొన్న మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. చాలా మంది కూడా నిన్న కలెక్టర్ గారు మన మీటింగ్లో చెప్పారు, సార్ చాలా మంది మహిళలు మన ప్రజలందరూ కూడా బేస్మెంట్ వర్క్ కట్టుకున్నారు. 600 మందికి సుమారు 1,00,000 రూపాయలు ఆల్రెడీ వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. మేము కలెక్టర్ గారు కరెక్టా? అయ్యో ఇప్పుడు కలెక్టర్ గారు అంటున్నారు ఇప్పుడు 600 మంది కాదు సార్, 1000 మందికి ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఒక విషయం గుర్తించాలి, 12 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, మనందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి ఆ రోజులలో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అన్నారు, అప్పుడు
నేను మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, మీ అల్లునికి ఒక రూమ్ ఇప్పిస్తా, మీకు వెజిటేబుల్స్ పెట్టుకోవాలనుకుంటే దానికి కొంచెం జాగా ఇస్తా, ఇవన్నీ కూడా మాటలు ఇవ్వడం జరిగింది. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన గ్రామాలలో ఎక్కడ కూడా ఇచ్చినామా చెప్తలేరు. ఏంది ఇట్లని చెప్పాలే కదా, ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది, అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని మనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ 600 స్క్వేర్ ఫీట్లనే మీరు కట్టుకోవాలి, దానికన్నా ఎక్కువ కట్టకండి. ఎందుకంటే మళ్ళీ బిల్లులు చెల్లించాలంటే కష్టమవుతుంది, కంప్యూటర్ ఒప్పుకోదు. మీరందరూ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు మంచిగా కట్టుకొని మన సొంతింటి ఏదైతే మనకు అందరికీ ఆలోచన ఉందనో ఆ సొంతిల్లు కూడా మనము కట్టుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు 200 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఫ్రీ, మీకు 500 రూపాయల గ్యాస్, మీకు మహిళలందరికీ కూడా ఈ రోజు నిజంగా పెద్ద విషయం అన్నమాట. మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఏదైతే ఉందో సుమారు 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహిళలందరికీ కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అందు గురించి ఇవాళ పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నాయి ఈ మహిళలందరికీ కూడా బస్ ఫ్రీ ట్రావెల్ కోసం. కానీ ఇంతే కాదు, మనందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మనము ఫ్రీ ట్రీట్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు చాలా మంది వచ్చి సార్ మాకు ఎల్ఓసి కావాలి 3 లక్షలు 5 లక్షల కోసం అని చెప్తే మేము ఎల్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ సుమారు 900 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మీకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే 9,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఏదైతే మీకు మేలు కావాలని చెప్పి సన్న బియ్యం కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది. 3 నెలల బియ్యం ఇచ్చినారు. అంతేకాక మన రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి సుమారు 9,000 కోట్లతోని అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రుణమాఫీ 23,000 కోట్లతోని మన రైతులకు ఏదైతే ఇంతకుముందు రుణాలు తీసుకున్నారో ఇవన్నీ రుణాలు మాఫీ చేయాలని చెప్పి 23,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది. అంటే అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ మేలు చేయాలని చెప్పి పనిచేస్తుంది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ మన మంచిర్యాల డిస్టిక్ లో చాలా మంది జొమాటో స్విగ్గీ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కొత్త చట్టం తీసుకురాబోతున్నాం. వీళ్ళకు ఒక భద్రత కల్పించాలి, వీళ్ళకు మంచి వేతనాలు ఇప్పించాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్ కి వారందరికీ కూడా కాపాడే అవసరం ఉన్నదని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగా గిగ్ వర్కర్స్ కి కూడా వారికి కాపాడడానికి కొత్త చట్టం తీసుకురాబోతున్నారు.